సో మీరు కూడా అయితే స్టోర్డ్ ఐటమ్స్ సెలెక్ట్ చేయరు చేయరు. ఈ లెక్క ప్రకారం. వీటిని మీరు ఏసీలో గోడౌన్లో ఫ్రిడ్జ్ లో కూడా అయితే పెట్టారు. మీ దగ్గర ఇలాచి త్రూ అవుట్ ద ఇయర్ దొరకదా? దొరుకుతుంది, బట్ లిమిటెడ్ క్వాంటిటీలో దొరుకుతుంది. అచ్చా. చిన్న చిన్న ప్యాక్స్ ఇచ్చినా వి విల్ టెల్ దట్ ఇఫ్ వీఆర్ అవుట్ ఆఫ్ క్వాలిటీ లేదు అంటే మేము అమ్మమండి. మేము అవుట్ ఆఫ్ స్టాక్ అని పెట్టుకుని కూర్చుంటాం కానీ మేము ఏదో తీసుకొచ్చే అమ్మే ప్రసక్తి దృష్టిలో అయితే లేదు. సో బిజినెస్ చేయాలి అన్నది మాత్రమే కాదు, విత్ వాల్యూస్ తో చేయాలి అన్నది మీ యొక్క సంకల్పం. అండ్ దెన్ దీస్ ఆర్ క్లవ్స్, లవంగాలు అన్నీ ఇంతే అండి, ఈ ప్యాకెట్సే ఉంటాయి. సో కన్సంప్షన్ కూడా 2 months వస్తాయి ఇవి. మీరు ఇంత చిన్న ప్యాకెట్ కొనుక్కుంటే ఎన్ని రోజులను వాడతారు? పాయసానికి వాడతారు, ప్రసాదాలకు వాడతారు, టీలకు వాడతారు, ఇలాచి ఎన్ని రోజులను వస్తుంది? 2 months వస్తుంది. ఇది ఇంతకన్నా మనం వాడలేం. సో ఆ తర్వాత యూల్ అగైన్ బై. మీకు ఒకసారి క్వాలిటీ తెలిస్తే మీరే మళ్ళీ కొంటారు. 2-3 months షెల్ఫ్ లైఫ్ దేనికంటే నేను స్పైసెస్ అని చెప్తానండి. ఇప్పుడు మనకి సాఫ్రాన్ ఉంది, షీలాజిత్ ఉంది, ఇవి ఇయర్స్ అండ్ ఇయర్స్ ఉంటాయి. దట్స్ బికాజ్ ఇట్స్ అ ఫైనల్ ప్రోడక్ట్. అది ఇంకా పాడయ్యే ఛాన్స్ ఏమి ఉండదు దాంట్లో. అదొకటేమో మినరల్, ఒకటేమో వెల్నెస్ ప్రోడక్ట్ కదా, ఆ రెండు ఏం పాడవు. నట్స్ కూడా కన్స్యూమ్ చేయమంట, అరౌండ్ 6 months లోపల కన్స్యూమ్ చేసేయాలని చెప్తాను నేను. అంటే ఎవరు చెప్పుకోరేమో వాళ్ళ బిజినెస్ గురించి, ఇంత లోపల కన్స్యూమ్ చేయండి లేకపోతే పాడైపోతుందని చెప్పరేమో. బట్ మేము ఎలా అంటే అంత లోపలే చేయండి, తర్వాత బాగున్నా మీరు చేయకండి. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యువర్ హెల్త్, చేయకండి.